ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. క్రాంతి, అయ్యో ఏమండి, ఏం చేస్తున్నారు? వదలండి. అయ్యో అరే వదలండి. నువ్వు దేవతవి క్రాంతి. నా పాలిట నిజంగా నువ్వు దేవతవి. ఏంటి బావా సడన్ గా క్రాంతిని అంతలా పొగిడేస్తున్నావు? ఇవన్నీ నేను ఎప్పుడో చేయాలి. తప్పు చేశాను. నేనెన్ని పిచ్చి వేషాలు వేసినా అన్నీ భరించింది, అండగా నిలబడింది. తనే గనక లేకపోయి ఉంటే ఆ నకిలీ దాన్ని పెళ్లి చేసుకోవాల్సి వచ్చేది. నా బతుకు బస్టాండ్ అయిపోయేది. ఇప్పుడు నేను ఫుల్ హ్యాపీ. ఏ హ్యాపీనోరా బాబు. ఇదేమో దాన్ని భయపెట్టి బెదిరించి ఇంట్లోంచి తరిమేసింది. అది ఇప్పుడు ఏం చేస్తుందో, ఏ కేసు పెడుతుందోనని భయంగా ఉంది. ఏంటి తను కేసు పెట్టేది? కళ్ళు పోయినట్టు నాటకాలాడి మనందరినీ మోసం చేసినందుకు తిరిగి మనమే దాని మీద కేసు పెట్టాలి. అసలు ఇదంతా మీ వల్లే వచ్చింది అత్తయ్య. మేమేం చేసామే? అసలు తనెవరు? నిజంగా యాక్సిడెంట్ లో తన కళ్ళు పోయాయో లేదో ఒక్కసారైనా ఆలోచించారా? పైగా క్రాంతి దాని బండారం బయట పెడదామని ప్రయత్నించినప్పుడల్లా ఏదో ఒక అడ్డుపడుతూ వచ్చారు, తనకే సపోర్ట్ చేస్తూ వచ్చారు. బహుశా తనే కూడలైతే బెటర్ అనుకున్నారు ఏమో. ఏం మాట్లాడుతున్నావు క్రాంతి? నువ్వుండగా మాకు ఇంకో కోడలు ఎందుకు? నిజంగానే కళ్ళు పోయినట్టు నటిస్తే కళ్ళు పోయాయేమో అనుకుని దాని మాయలో పడ్డాము. అది హట్ అయితే నా కొడుకుని ఎక్కడ జైలుకి పంపిస్తుందోనని భయపడి ఓకే అన్నాం గాని ఇంకెవరి మీద కోపంతో కాదు. దాని పీడ విరగడైపోయింది. ప్రాబ్లం నుంచి బావ బయటపడ్డాడన్న ఆనందంలో ఉన్నాం కాబట్టి ఊరుకుంటున్నాం. లేదంటే దానికి సపోర్ట్ చేసినందుకు మీ ముగ్గురికి పనిష్మెంట్ ఇచ్చేదాన్ని. అవును, అంగఖండన. అంటే బాడీలోంచి ఒక పార్ట్ తీసి పక్కన పెట్టేయడం బావా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.